హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం 10 డిఫరెంట్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాము. ఒక్కొక్క వీడియోలో 10 ఉంటాయి, ఒక్కొక్క వీడియోలో 11 ఉంటాయి. కానీ ఈ ప్లేలిస్ట్ అనేది డేటా ఇంటర్ప్రిటేషన్ బై గైడ్ టు గో డాట్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక ప్లేలిస్ట్ వస్తుంది. ఆ ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియోలోని కూడా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ చూసుకుంటే గనక టైం అనేది మనం చాలా తగ్గించుకుంటూ వస్తున్నాము. ఒక్కరోజు 1 అవర్ 43, 1 అవర్ 30, 1 అవర్ 47, 1 అవర్ 9 మినిట్స్, 1 అవర్ 27 మినిట్స్. ఇదంతా కూడా స్పీడ్ ఇంప్రూవ్మెంట్లో అనేది ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ప్లేలిస్ట్లో 14 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఈరోజు వీడియో ఇంకా అప్లోడ్ అవ్వలేదు కాబట్టి చూపించలేదన్నమాట ఇక్కడ ప్లేలిస్ట్లోని. సో మీకు ఓన్లీ ప్రాక్టీస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఎక్కడెక్కడో గూగుల్లోని అన్ని సెర్చ్ చేసి అన్రిలవెంట్ క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నా ఛానల్ని విజిట్ చేయండి, ప్లేలిస్ట్ని చూడండి. ఇందులో అన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్నే ఉన్నాయి. ఒకటి, క్వశ్చన్ చూసిన తర్వాత మీరు సాల్వ్ చేసేయడమే. నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయాలి, టైం లిమిట్ ఉండదు. ఇంకొకటి, మీకు ఎక్కడైనా సొల్యూషన్ కావాలి లేదా నేను ఎక్కడైనా సొల్యూషన్ చేస్తూ లాజిక్ ఏదైనా మిస్ అయ్యి టైం వేస్ట్ చేస్తున్నట్టు ఉంటే స్కిప్ చేసేయండి. ఒక 10 to 20 సెకండ్స్ లేదా 1 మినిట్ అయితే 1 మినిట్, 10 మినిట్స్ అయితే 10 మినిట్స్. నాకు గ్యాప్ వచ్చినా పర్లేదు అని చెప్పేసి నేను కూర్చుంటున్నాను ఈ 10 days కంప్లీట్ అయ్యే వరకు అని. మీరు కూడా అలా ప్రతిరోజు మీ ఆస్పిరెంట్ స్పిరిట్ని కీపప్ చేస్తూనే ఉండాలి. ఒకరోజు చేసే మూడ్ ఉంటుంది, ఇంకొక రోజు చేసే మూడ్ ఉండదు. మీ మూడ్ స్వింగ్స్ ఎలాగున్నా సరే యాస్పిరెంట్ మూడ్ మాత్రం ఒకటే. ఆ రోజు మీరు 10 DI చేయాలనుకుంటే 10 DI చేయాల్సిందే ఖచ్చితంగా. సో ఈ ఛానల్ని మీరు ఆ రకంగా యూస్ చేసుకోండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉండి మోటివేషన్ కావాలన్నా, లేకపోతే మీరు ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నా, మీకు ఏదన్నా మెటీరియల్స్ కావాలన్నా సరే నాకు చెప్పండి, నేను గ్యాదర్ చేస్తాను. సేమ్ ఇలాగే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టేస్తాను, అయిపోయింది. ఇంకా మీరు క్వశ్చన్స్ కావాలనుకుంటే ఈ పీపీటీ వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, దీన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం అలాంటివి కూడా చేస్తాను మీరు అడిగితే. అడగకుండా ఎవరు పెట్టరు కదా. సో ఇంక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాము. ఇప్పటికే మనం 2.5 minutes వేస్ట్ చేస్తాం. The given pie chart shows the percentage distribution of the number of cookies sold in 5 different shops, namely A, B, C, D, E respectively. Total number of cookies sold in all shops together 15200. Percentage distribution of the total number of cookies sold. 1% is 152. 5% అంటే 75760. ఓకే, 2% ఎంత అంటే 304. 3% ఎంత అంటే 645. ఇంకా దీని ప్రకారం చేసేద్దాము. ఏ ఎంత అంటే 20%, 3040. బి ఎంత అంటే 10%, 1520. సి ఎంత అంటే 15%, 0, 8, 15, 7, 22. డి ఎంత అంటే 25%. 760 యాడ్ చేస్తే 0, 0, 8, 3. నెక్స్ట్ ఈ ఎంత అంటే 30% కదా, 4560. సో మనకి వాల్యూస్ అయితే వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఏంటి, నెంబర్ ఆఫ్ కుకీస్ సోల్డ్ అనమాట. ఇవన్నీ కూడా సోల్డ్ ఐటమ్స్. అన్సోల్డ్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎంత అని అడుగుతాడు. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. In shop D, only 3 types of cookies, bar, rolled and molded, are sold. Shop D అన్నమాట. D అంతా 3800. The ratio of the number of bar cookies, rolled cookies and molded cookies sold is 11:5:3. టోటల్ 19 2s 38. కాబట్టి ప్రతి ఒక్కటి 200తో మల్టిప్లై చేయాలి. రేషియో వాల్యూ దొరికింది.
ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బార్ కుకీస్ అండ్ మోల్డెడ్ కుకీస్ ఇన్ షాప్ డి. 11కి 3కి డిఫరెన్స్ అడిగాడు, అది 8. 8 2 అంటే 1600 అయిపోయింది. క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేయలేదు. The total number of cookies sold in shop F is 45% more than shop E. 4560 అనేది 100% అయితే 145 ఎంత అని అడిగాడు. 20 29 ఓకే, 0 0 ఇక్కడ 2 2 8 మల్టిప్లై చేశాడు. 9 8 72, 2 వచ్చేది 2 ఉన్నాయి, 8 72 కదా. ఓకే, 2 8 16 16 ఉంది, 9 2 18 7. ఓకే, ఇక్కడ ఒకటి ఇచ్చేస్తే 7 3 21, ఇక్కడ 4 ఉంది, ఇది 1 2 1 2 వస్తుంది కాబట్టి 6612ని మనం ఆన్సర్ కింద తీసుకోవచ్చు. టోటల్గా మీరు మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ కూడా 6612 వస్తుంది. యూనిట్ డిజిట్ ద్వారా నేను వెళ్ళిపోయాను. ఇన్ షాప్ సి ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కేక్స్ టు కుకీస్ సోల్డ్ ఈజ్. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా కుకీసే, మా కేక్స్ అనేవి అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చాయి చూసారా. కేక్స్ టు కుకీస్ 3:2. షాప్ సిలో కుకీస్ ఎన్ని, 2280 అంటే ఇంటూ 1140 అనమాట. మరి ఇక్కడ ఇవి ఎన్ని కేక్స్ అని అడిగాడు, ఇంటూ 1140 చేస్తే 0 2 4 3 3420 అయిపోయింది. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కుకీస్ సోల్డ్ ఇన్ షాప్ సిడిఈ. టోటల్ నెంబర్ అడిగాడు. 0 4 8 3 11 11 5 16 6 4 10 10 640 అయిపోయింది. If the average number of cookies sold in shop A and B is 5x అంటే ఇదే 10x అనమాట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2x అడిగాడు. అప్పుడు ఈ రెండు కలిపేస్తే టోటలే కదా, 0 6 5 4. 2x అడిగాడు, 12 11 9 912 ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఓకే, 6th క్వశ్చన్ కూడా ఉంది. ఇన్ షాప్ బి 25% ఆఫ్ ద కుకీస్ were sold at 40 rupees each. The revenue generated by selling these cookies. షాప్ బి ఎంత, 25% ఎంత, 1/4 ఇంటూ 40 రూపీసే కదా. రెవెన్యూ ఎంత జనరేట్ చేశారు, 15200 అయిపోయింది. ఇక్కడతో ఫస్ట్ పై చార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టేబుల్ డిఐ. టేబుల్ డిఐలో కూడా సమ్ ఆఫ్ శారీస్ ప్లస్ కుర్తాస్ ఎస్ ప్లస్ కే ఇచ్చాడు. ఇక్కడ రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ శారీస్ టు కుర్తాస్ ఇచ్చాడు. 5 7 12 12 4s 48 5 4s 20 7 4s 28 అయిపోయింది. 11 5 16 16 2s 32 అంటే 20 11 2s 220 5 2s 100 అయిపోయింది. 5 60 360s 180 260s 120. నెక్స్ట్ 5 3 8 8 80s 5 8s 40 3 8s 24. 13 5 18 18 18 4s 40. సో 13 4s అంటే 40 12 520 5 4s 40s అంటే 5 4s 20 200 అయిపోయింది. సో ఇక్కడతో మనకి వాల్యూస్ వచ్చేసాయి. If the total number of kurtas and sarees sold in 2023, okay, sarees and ఇది కుర్తాస్, ఇది శారీస్.
2023, 2025 and 2026 together is 1620. Find the number of sarees and kurtas sold అని అడిగాడు. 2023లో ఎంత 300, 2025లో ఎంత 1020, అప్పుడు రిమైనింగ్ ఎంత 600 అయిపోయింది ఆన్సర్. Out of total number of sarees sold in 2021, that is 200, the ratio of number of linen to cotton sarees sold was 3:2. Find the number of cotton sarees sold in 2021. Cotton sarees అంటే 2 కదా, by 5 40 అంటే 80 ఆన్సర్ అయిపోయింది. 2024, out of total number of kurtas 240, 40% were sold online. The remaining kurtas were sold offline. Find the offline kurtas అడిగాడు అంటే 60% అడిగాడు. 3/5, 5 4s 5 8s 3 is 24, 12 అంటే 144 అయిపోయింది. Find the difference between the total number of sarees sold in 2023 and 2024 together, that is 580, and the number of kurtas sold in 2025 200, that is 380. ఇది కూడా finish. The number of sarees and kurtas sold in 2023 300 is what percentage more or less than the number of kurtas sold in 2024 240. ఎంత ఎక్కువ 60/240, 6 1s 6 4s 25% more. Find the average number of sarees sold in 2021 200, 22 420, 23. ఇది 500, 100, 600/3 అంటే 200 యావరేజ్ అయిపోయింది. సో కాస్త ఈజీగానే ఉంటాయి ప్రిలిమ్స్ లెవెల్ కాబట్టి మనం లాజిక్ మిస్ అవ్వకుండా క్లారిటీతో చేస్తే అయిపోతాయి. A few people purchased groceries and home appliances in 3 different stores, namely DMart, Ratandeep and Ranga. The ratio of the number of groceries and home appliances అన్నాడు. గ్రాసరీస్, హోమ్ అప్లయన్సెస్, ఇక్కడ డిమార్ట్, రతన్దీప్ అండ్ రంగా. ఇక్కడ మనకి వాల్యూస్ వేసుకుందాం, తర్వాత ఈక్వేషన్స్ రాసుకొని ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేసేయడమే. జీడి, జిఆర్డి, జిఆర్ అలా వేసుకుందాం. హెచ్డి, హెచ్ఆర్డి, హెచ్ఆర్. ఓకే. The ratio of number of people who bought groceries to home appliances in DMart and that in Ratandeep is 4:3 and 5:4. Okay. 4x, 3x, 5y, 4y. The number of people who bought groceries in DMart is 280, which is 280, which is 30 more than those who bought groceries in Ratandeep. 30 more than అని అన్నాడు. which is 30 more than అంటే ఇక్కడ 250 అవ్వాలి. ఓకే, నో ఇష్యూ. The number of people who bought groceries in Ranga is 40% less than the groceries in Ranga is 40% less అంటే 3/5 DMart, and the number of people who bought ఇది GD వేసుకున్నాం, and the number of people who bought home appliances in Ranga is 20% more అంటే 6/5, that in Ratandeep, HRD.
ఓకే. ఈ ఒక్కదాంతో మనకి తెలిసిపోద్దనమాట. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ 70, 370 ఇస్ 210 అయిపోయిందా? 550 ఇస్ వై వాల్యూ 50, 450 ఇస్ 200 ఇక్కడ కూడా సరిపోయిందా? ఇప్పుడు గ్రోసరీస్ అండ్ డీమార్ట్ ఎంత అంటే 280. 5 టేబుల్‌లో 5, 5 is 25, 5, 6 30. మరి గ్రోసరీస్ అండ్ రంగా ఎంత అంటే 356, 3, 6 18, 5, 15 అంటే ఇది 168. ఇప్పుడు హోమ్ అప్లయన్సెస్ ఇన్ రంగా, హోమ్ హోమ్ అప్లయన్సెస్ ఇన్ రతన్‌దీప్ ఇది 200 అయితే 40 కదా! అప్పుడు ఇక్కడ 40 అంటే 240 కదా! అయిపోయింది. ఇతనా సింపుల్. ఇప్పుడు మనం ఆ వాల్యూస్ కరెక్టా రాంగా అనేది ఒకసారి రీచెక్ చేసుకుందాం. 280, 250, 168 ఓకే. 210, 200, 240 డబుల్ ఓకే. ఇంకే క్వశ్చన్తో మనకు సంబంధం లేదు. డైరెక్ట్గా వాల్యూస్ని చూసుకుంటూ ఇచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేసేయడమే. The number of people who bought groceries in F-Mart is 25% more అంటే 5/4 than D-Mart. Okay. And the total number of people who bought groceries in F-Mart and Ratandeep together. Ratandeep 250 plus ఇక్కడ ఎంత వస్తే అంతే చేయాలి. గ్రోసరీస్ అండ్ డీమార్ట్ 280 into 70 కాబట్టి 570 350. 350 ఇది 600 అనమాట. అయిపోయింది. Find the difference between the number of people who bought groceries in Ratandeep and Ranga together. 3418 together, and the number of people who bought home appliances in DMart 210 802 అయిపోయింది. If the number of people who bought home appliances in Ratandeep 200 is increased by 80%, 10% అంటే 200, 160 ఇంక్రీజ్ అయ్యింది 80%. సో 360 అయ్యింది. ఒరిజినల్ వాల్యూ ఫైండ్ ద డైరెక్ట్ వాల్యూ అడిగేసాడు అంతే, ఇంకెక్కడేమీ లేదు. సో మనం థర్డ్ది కూడా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఫోర్త్ది ఇక్కడ చూద్దాం. 11, 12, 13, 14, 15 సరిపోయింది. పెద్ద మధ్యలో ఎక్కువ వాల్యూస్ ఏం లేదు, ఒకటే తేడా. ఓకే. నోయిడా, రాంచీ, చెన్నై, పాట్నా, పూణే ఇచ్చాడు. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఇన్ ద రైల్వే ఎగ్జామ్ ఇన్ ఈచ్ సిటీ. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ క్లియర్ ద రైల్వే ఎగ్జామ్ ఇన్, ఇక్కడ హూ అపియర్డ్ ఇచ్చాడు. అపియర్డ్లోని హూ క్లియర్డ్ రైల్వే ఎగ్జామ్ ఇన్ ఈచ్ సిటీ ప్లస్ హూ డిడ్ నాట్ క్లియర్ రైల్వే ఎగ్జామ్ ఇన్ ఈచ్ సిటీ రెండు కలిపి ఉన్నాయి. appeared is equal to cleared plus not cleared. The total number of students who appeared for the railway exam in all 5 cities together. All 5 cities is equal to 3200. Okay. The number of students who did not clear the railway exam in Noida, Ranchi, Chennai, Patna, Pune is percentages ఇచ్చాడు. 5 cities appeared.
shows the percentage distribution of the total number of students who appeared. Percentage distribution. Okay. Not cleared. నాట్ క్లియర్డ్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఇంకా టేబుల్ వేయాల్సిన సమయం వచ్చింది. టేబుల్లో ఫస్ట్ నోయిడా, రాంచీ, చెన్నై, పాట్నా, పూణే ఇవి అయిపోయిన తర్వాత ఎపియర్డ్, క్లియర్డ్, నాట్ క్లియర్డ్. ఓకే, ఫస్ట్ ఎపియర్డ్ ఎంత పర్సెంట్? 320లో 16%. 3200లో 16%. 10% అంటే 320. 6% అంటే 12, 18, 19. దట్ ఈస్ 2, 11, 5, 12 అయ్యారు. నెక్స్ట్ ఇక్కడ 14%. 320కి 2 8, 3 12, 448. చెన్నై ఎంత పర్సెంట్? 20%. దట్ ఈస్ 640. ఇక్కడ 15%. 320 5% అంటే 320లో హాఫ్ 160, 480. నెక్స్ట్ 35% ఉంది. 30% 0, 6, 9, 160, 0, 2, 11, 1120. ఇప్పుడు క్లియర్డ్ ఎంతమంది, నాట్ క్లియర్డ్ ఎంతమంది అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ నాట్ క్లియర్ వాల్యూస్ ఇచ్చాడు, పర్సంటేజెస్ ఆఫ్ ద టోటల్ నెంబర్ హూ అపియర్డ్ అని. ఫస్ట్ది 25%. 512లో 25% ఎంత కనుక్కోవాలి. 4 1s, 4 2s 8, 4 3s కాదు, 4 8s 32. 8 9 128 నాట్ క్లియర్. 25 అగైన్ 25%. 448లో 1/4 112. 640లో 20% అంటే 128. 480లో 60% అంటే 6 8s 48. 24 అంటే 28. నెక్స్ట్ 30% అంటే 3 2 6, 3 3. ఓకే, ఇప్పుడు మైనస్ చేద్దాం. ఇప్పుడు 12 నుంచి 8 తీస్తే 4, 10 నుంచి 2 తీస్తే 8, 4 నుంచి 1 తీస్తే 3, 6, 3, 3. 40 నుంచి 28 తీస్తే 12, 6 నుంచి 1 తీస్తే 5, 10, 4. ఇప్పుడు నెక్స్ట్ -8. 200 - 8 192. 16 ఉంది. 800లోంచి 16 తీస్తే 784. అంత 10,
అయిపోయింది. ఎల్లే. The total number of students who appeared for the railway exam in Delhi appeared in Delhi is 30% more than 13/10 in Patna. Okay. Find the difference between the total number of students who appeared railway exam in Delhi and Noida. Noida anta 512, 480 raised 24, 12, 13, 14, 4, 12, 624, 512, 112 అయిపోయింది. In Chennai, out of number of students who did not clear the railway exam, 128, 1/4 are male and 3/4 are female. Find the number of females. For 3s, for 2s, 96. In Patna, the ratio of number of students who appeared for railway exams, 480, to the bank exams, ఎంత 8, ఇది 5, 8 6 48, 5 6 300 అన్నమాట. Find the sum of number of students who cleared the railway exam in Ranchi, Patna, Pune together. 700,000, 1192, 1190, 12, 1280, 1288, 8 అలాగా ఉంది. రాంచీ కదా. ఓకే. 7, 10, 11, 1190, ఓకే 1190, 1220, 13, 12 సరిపోయింది. The total number of students who appeared for the railway exam in Ranchi is what percent of number of students who did not clear the railway exam in Pune? 336. 1s are 3s are 1/3 అంటే 33.33%. వాట్ పర్సెంట్ అన్నాడా, పర్సెంట్ మోర్ అన్నాడా? వాట్ పర్సెంట్ అంటే 133.33. సో ఈ రకంగా 4th డిఐ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎన్ని మినిట్స్ పట్టింది 4th డిఐ? ఓకే 7, ఒక్కొక్క డిఐకి 7 minutes పడుతుంది అప్రాక్సిమేట్గా. ఇంకా ఫాస్ట్గా చేద్దాం. ద గివెన్ టేబుల్ చార్ట్ షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ జ్యువెలరీ సోల్డ్ ఇన్ 5 different షాప్స్ రెస్పెక్టివ్లీ. టోటల్ డిఫరెన్స్ గోల్డ్ సిల్వర్. In shops, a number of gold jewels is less than that of silver jewels sold, and in remaining shops, gold jewels sold is more than silver jewel. షాప్ సి ఒకటే తేడా సింగ్. ఇప్పుడు మనం టేబుల్ వేద్దాం. ఏ, బి, సి, డి, ఈ. గోల్డ్ ప్లస్ సిల్వర్, గోల్డ్ మైనస్ సిల్వర్, గోల్డ్, సిల్వర్. ఆ పక్కనే వేయచ్చు క్లియర్గా, కానీ మొత్తం అన్ని వాల్యూస్ ఇక్కడే ఉండాలి కాబట్టి ఒకవేళ మనం నోట్బుక్లో తీసుకునేలాగుంటే, అవును అది నిజమే కదా, ఒకవేళ నోట్బుక్లో మనం రాసేలాగా ఉంటే జి అండ్ ఎస్ ఇవి మాత్రమే వేస్తాం. సో మనం ట్రెండ్ మార్చుకోవద్దు, కొత్త అలవాట్లు చేసుకోవద్దు.
ఉన్నదాన్ని సింపుల్గా ఎలా రాయాలో చేద్దాం. ఏ, బి, సి, డి, ఈ. ఇక్కడ గోల్డ్, సిల్వర్ కావలిస్తే అప్పుడు క్వశ్చన్లను చూసుకుంటాం టోటల్ అడిగితే, అంతే కదా. ఎక్కువ క్వశ్చన్లు అడిగేస్తాడు ఏంటి. 750 900/2 అంటే 450. ఇదేమో 300. 840 420. 420 పోతే 380. 620 640 అంటే 640 320. 320 పోతే ఇక్కడ ఉన్నది 300. నెక్స్ట్ 680 2700. ఇదేమో 350. ఇక్కడ 350 పోతే 330 ఉంటుంది. నెక్స్ట్ 700 800 అంటే 400. ఇక్కడ 300. సరిపోయింది. ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా కావాలి అని అనుకుంటే చిన్నది స్క్రోల్ చేస్తాము, అయిపోయింది. అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ గోల్డ్ జ్యువెల్స్ ఇన్ షాప్ సి 300, 60% are 8-gram gold jewels and the remaining jewels are 4-gram gold jewels. 60% అంటే 63s 180. ఇందులో 180 పోతే రిమైనింగ్ 120. అయిపోయింది. The total number of jewels sold in shop F is half the total number of jewels sold in shop E అంటే 700 ఈజ్ ఈక్వల్ టు 350. అయిపోయింది. ఒకటి అమ్మ, ఎంత సింపులా. ఇక్కడ మనం టోటల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, రెండు కలిపడమే. అప్పుడు find the difference between the sum of number of gold jewels sold in shop A and B together 870 and the number of silver jewels sold in shop D 330 045 540. అయిపోయింది. Find the ratio of number of gold jewels sold in shop D 350 to the silver jewels in shop E 300. 5 6 5 7 7:6. అయిపోయింది. అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ సిల్వర్ జ్యువెల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఏ 300. దెర్ ఆర్ 2 types of silver, pure and mixed. Pure silver jewels 1/6 of the number of silver jewels sold. ఓకే. అండ్ ద రిమైనింగ్ సిల్వర్ జ్యువెల్స్ సోల్డ్ ఏంటి అంటే 5/6 అడిగాడు, 250 అన్నమాట. అయిపోయింది. యావరేజ్ నెంబర్ ఆఫ్ సిల్వర్ జ్యువెల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఏడిఈ 300, 630, 930/3 310. అయిపోయింది. ఇక్కడ కూడా మనం టేబుల్ డిఐ కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు టైం వచ్చేసి 33. ఓడిఎం వితిన్ 5 minutes చేస్తాం. అండ్ the given bar graph shows the number of students who attend NEET exam in school X. NEET exam in school X, number of students who attend NEET exam in school Y. ఓకే, డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చినట్టున్నారు. సరిపోయింది. ఇన్ సిటీ బి the ratio of number of boys to girls who attended NEET exam in school X 450. రేషియో మేల్స్ టు ఫీమేల్, ఇది బాయ్స్, ఇది గర్ల్స్ 2:1. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ అటెండెడ్ నీట్ ఎగ్జామ్ ఇన్ స్కూల్ వై ఈజ్ girls in Y is equal to 29 less than that in school X. Girls in X minus 29. Number of boys who attend NEET exam in school Y అని అడిగాడు. ఓకే, ఇక్కడ వైలో ఎంత 300.
వచ్చిన దాన్ని మైనస్ చేస్తే బాయ్స్ వస్తారు. గర్ల్స్ కదా కావాలి. బై 3 150. 150 మైనస్ 29. 1 2 1. 1 2 1 గర్ల్స్ తీసేస్తే 9 7 1 179 అయిపోయింది. దీనిక ఎంత కష్టపడి చేసింది. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who attend NEET exam in school X in city D E F. D ఎంత 350 500 850 ప్లస్ F ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అన్నాడు కాబట్టి ఇది 1200. F ఈజ్ ఈక్వల్ టు 350. Difference between the number of students who attended NEET exam in school X in city F and that in city C. City C అంతా 350 difference అయిపోయింది. Find the ratio between the number of students who attended the NEET in school Y in city A. Y in city A 350 and the number of students who attend NEET exam in school Y in city E 600. 5 sevens 5 12s 7:12 అయిపోయింది. 50% of students who attend the NEET exam school Y in city C. School Y in city C అంటే 200 is what percentage of the number of students at school X in city E? It is 500. 2 by 5 40% అయిపోయింది. ఇక్కడ వాల్యూస్ కూడా రాయలేదు. ఫైండ్ ద సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు అటెండెడ్ స్కూల్ ఎక్స్ ఇన్ సిటీ ఏ 250, బి 450, సి 300. 0 0 3 3 6 10 1000 అయిపోయింది. సో 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 సుక్కులాడి సుపన సుందరి ఇక్కడ మనం 4 minutesలో అవగొట్టాము ఒక డిఏని. యాక్చువల్గా 3 minutesలో చేయాల్సిన డిఏ. మరి ఏం చేయాల. గివెన్ చార్ట్స్ ఇక్కడ ఏంటి పెన్స్, ఇక్కడ పెన్సిల్స్ రాసుకోవాలా. ఇప్పుడు ఏమిట్రా అంటే 740s 440s 160 340s 120. ఇక్కడ 1140s 540s 200 640s 240 8 7s 570s 350 370s 210 920s 520s 100 420s 80. ఇక్కడతో మ్యాటర్ కొలాప్స్. On Monday, out of number of pens and pencils available, 160లో 80%, next 120లో 60% were sold. If the number of pens unsold is X less than the number of pencils unsold, okay, X less than the pencils unsold, then find the value of X. Unsold అడిగే 20% అంటే 32, 40% అంటే 48, డిఫరెన్స్ ఎంత అంటే 16. Pens unsold. Unsold is X less than the number of pens, 16 less than. అంతే కదా. అవైలబుల్ 60%, సో 80% సోల్డ్. 20% కావాలి 32, 40% కావాలి 48.
160, 120. Number of pens and pencils available 80% or 80%, 60% respectively were sold. 80, 48, 128 sold. మరి ఏట్రా ఇది ఎంత తేడాగా ఉంది క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ 16 కదా అవ్వాలి. ఎక్స్ 16 అవ్వాలి. కాళ్ళు వీచినాయి, అది సంకనక్కనే ఎటు పోయనే. లాలాలాలా, లాలాలాలా. ఇది ఇక్కడ కూడా కాదు. నెక్స్ట్ నేను వచ్చి రైట్ అంటే రాంగ్ అయిపోతా. టోటల్ 160, 120 కదా. వాల్యూస్ అయితే కరెక్ట్ వేసేసావు. అది మిస్టేక్ చేసాం. ఇక్కడ 160, 120 అనేవి సోల్డ్ కదా. అప్పుడు 20% అన్సోల్డ్, 40% అన్సోల్డ్. 22 40. ఇక్కడ 62 42 80. ఎంత తక్కువ? 40. సో ఇవన్నీ కూడా సోల్డ్. నేను నిన్న వీడియోలోని మనం సోల్డ్ అని రాసుకుందాం అన్న ఈరోజు మర్చిపోయాను. ఇది ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అయిపోయింది అయ్యా. అలా రాసుకోకపోవడం వల్ల ఇంత సింపుల్ క్వశ్చన్ మనం అంత కాంప్లికేట్ చేసుకోవాల్సి వచ్చింది. The total number of pens and pencils sold on Friday is 25% more than that on Wednesday. Wednesday కన్నా 25% ఎక్కువ. సిక్స్ 14 60 24 84 840 అయ్యింది. ఇందులో నెంబర్ ఆఫ్ పెన్స్ సోల్డ్ ఆన్ ఫ్రైడేస్ 3/5 మోర్ దాన్ దట్ ఆన్ వెడ్నెస్డే. పెన్స్ అంతా 300. 3/5 మోర్ దాన్ అన్నాడు కాబట్టి 8/5 560 48 480. అప్పుడు రిమైనింగ్ ఎంత? -40 ఉంది. అప్పుడు 360 అవుతుంది. పెన్సిల్స్ సోల్డ్ ఆన్ ఫ్రైడే 24 2 616 840. ఇది 80 మోర్. వెన్స్డే 350. 70 7 8 56 560. అప్పుడు ఇక్కడ ఎంత? 20 300 20 56. pens sold 350. 560. ఇక్కడ 840 అనా. టోటల్ ఫ్రైడే 25% మోర్ దెన్ దట్ ఆన్ వెన్స్డే కన్నా 25% మోర్ అంటే ఇక్కడ 5 రావాలి, 6 కాదు. 5 14 70. అప్పుడు ఇక్కడ ఏమవ్వాలి? -60. అప్పుడు 140 ఆన్సర్. సింపుల్, చుమ్మా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్
On Tuesday, the number of notebooks sold is notebooks 120% of the difference between the pens and pencils. Tuesday 40 40కి 120% అంటే 6/5 5 8 6 8 48. ఇది నోట్బుక్స్. Out of the total number of notebooks available, 60% were sold. Find the number of notebooks unsold. ఇక్కడ 60% sold, 40% unsold. 6 8s 48. హౌలే 60% 48 అయితే 6 8s 40%. ఇది 2, ఇది 3, 3 1s 3 6, 16s 32 అనేది ఆన్సర్. ఓకే, అయిపోయింది. The number of pencils sold on Thursday pencils అంతా 80 is what percent of the number of pens sold on Monday? 160 50% అయిపోయింది. Wednesday 1/7 of the total number of pens sold. Pens 350లో 1/7 750 50 or 20 rupees. 2/3 of the total number of pencils sold. Pencils అంతా 210, 2/3 అంటే 70, 140 into 5. Revenue generated by selling these 100, 70, 5 14s 70, 700, 1700 అయిపోయింది. Find the ratio between the total number of pens and pencils sold on Wednesday. Okay, 560 to the number of pencils sold on 12 ones. 12. No. 4 3s 4 14s 14:3 అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 3DI టు గో. ఈ 3DI చేయడానికి మనకి ఇంకా 12 minutes ఉంది. ఫాస్ట్గా చేసేద్దాం, 1 hour లోపు తగ్గొట్టేద్దాం. The given pie charts percentage distribution on the number of formal shoes sold in 5 different, namely total number of sold formal sports. ఇక్కడ ఫార్మల్ షూస్ ఇచ్చాడు. ఓకే, A B C D E. ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వలేదు మనకి, పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ షూస్ ఇక్కడ మనకి పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు కానీ వాల్యూ ఇవ్వలేదు కదా. వాల్యూ ఇవ్వకపోతే కైసే. కైసే ఏదో ఫాస్ట్గా చేద్దాం అనుకున్నప్పుడే ఇలాగ వస్తే కైసే. ఏం చేద్దాం, ఇది ఫార్ములా అని రాసుకుందాం, ఇది స్పోర్ట్స్ అని రాసుకుందాం, పర్సంటేజ్ వేసేద్దాం దెబ్బకి. ఇక్కడ ఎంత 25%. బిలో ఫార్మల్ షూస్ అంతా 15%, సి అంతా 10%, డి అంతా 30%, ఈ అంతా 20%. టోటల్ నెంబర్ ఆఫ్ షూస్ అడిగాడు.
If the number of formal shoes sold in shop B, formal 600, that is 15%, 1540s. Okay. The ratio of the number of formal shoes to formal shoes to sports shoe. Either 20 on the 240s, 80, 340s, 120. Total number of shoes sold in shop A. అరే వాట్రా బి అంత నెంబర్ ఆఫ్ ఫార్మల్ షూస్ 600 ఫార్మల్ షూస్ టు స్పోర్ట్స్ షూ 900 అవుతుంది. ఓకే, టోటల్ ఎంత 1500. టోటల్ నెంబర్ ఆఫ్ దీస్ షూస్ ఇన్ షాప్ ఏ అడిగాడు. ఓకే 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 కూల్. షాప్ బిలో 600 అయితే ఏం ఖతర్నాక్ ఇచ్చాడు క్వశ్చన్. 15% అంటే ఏ ఎంత 25%. ఈ 25% ఎంత 2:3. 1540s, 2540s. 425 is 100. ఇది ఓకే. 2 parts 1000 అయితే 3 parts ఎంత 15. అప్పుడు రెండు కలిపితే ఎంత 2500. రై రై రారా అప్పుడు ఇది తీసేయాలి. బా ఏమి ఇచ్చాడు క్వశ్చన్. బాబ్బా ఇది ఈ మోడల్ డిఐ మాత్రం మనం ఖచ్చితంగా మళ్ళీ రివిజన్లో గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఒక్క పర్సంటేజ్ ఇచ్చి మొత్తం ఆట ఆడిస్తున్నాడు లింక్ పెట్టి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ అప్పుడు మనం ఇది తీసుకోవాల్సిన పనే లేదు, ఎందుకంటే డేటా నుంచి లాగుతున్నాడు కాబట్టి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ షూస్ సోల్డ్ ఇన్ షాప్ డి sports is 450 and the ratio of the number of sports shoes to formal shoes in shop D is sports to formal 3:2. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 300 అయిపోయింది. వాట్ ఏ లాజిక్. If the difference between the number of formal shoes sold in shop A and C is 90, ఎంత 15% ఏమో 900. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫార్మల్ షూస్ సోల్డ్ ఇన్ షాప్ ఏ. 25% ఎంత 5 3s 5 5s ఇంటూ 300 అయితే 1500 అవ్వాలి. అయిపోయింది. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫార్మల్ షూస్ సోల్డ్ ఇన్ షాప్ బి ఇస్ 750. 15% ఎంత అంటే 750. నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ షూస్ సోల్డ్ ఇన్ షాప్ సి. Sports shoes sold in shop C is 25 more than that of formal shoes. 25 plus formal shoes in shop C. Find the number of sports shoes sold in shop C అడిగాడు. B 15%, C 10% ఎంత 5 3s అంటే 5 3s 5 2s 3 2s 3 5s 00 ఇంటూ 250 చేస్తే ఇది 500 అవుతుంది. ఫార్మల్ 500 525. స్పోర్ట్స్ షూస్ అడిగాడు కాబట్టి 525 అయిపోయింది. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫార్మల్ షూస్ సోల్డ్ ఇన్ ఆల్ షాప్స్ టుగెదర్ ఈజ్ 8000, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫార్మల్ షూస్ సోల్డ్ ఇన్ షాప్ డి. 30%. 3 8s 24, 2400 అయిపోయింది. వాట్ ఏ లాజిక్. ఇక్కడ ఎంత మిగిలింది 6 minutes మిగిలింది. అయ్యయ్యో చేయలేకపోతున్నామే. ట్రై చేద్దాం. ఇక్కడ 2 గ్యాప్. మేలు ఫీమేలు. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాచ్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. ఇక్కడ
total male or female, female, male. మండే మండే సూర్యుడెల్లే 20 30 20 40 60 మండే 560 ట్యూస్డే 420 వెన్స్డే 400 థర్స్డే 600 ఫ్రైడే ఇది 700 720 నెక్స్ట్ వాచ్ మూవీస్ ఇక్కడ 280 ట్యూస్డే 300 వెన్స్డే 240 థర్స్డే 420 ఫ్రైడే 300 నెక్స్ట్ ఇక్కడ -20 అగైన్ 280 300 120 240 160 160 420 180 300 420 వాల్యూస్ అయితే వచ్చేసాయి. On Monday, the number of children who watch is 1/7 less than the number of males. Males 280, 1/7 అంటే 40 లెస్ దెన్ అంటే ఇది 240 అవ్వాలి. ఇది చిల్డ్రన్, ఇది మేల్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫీమేల్స్ అండ్ చిల్డ్రన్ అడిగాడు. డిఫరెన్స్ 40 అయిపోయింది. On Thursday, the ratio of number of females who watch thriller to horror movies. Female Thursday 180, 17, ఇక్కడ 19, టోటల్ 636 అయింది. 6 6 6 30s 6 5s 5 17s 18 అంటే 90, ఇది 85, ఇక్కడ 95. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ వాచ్ హర్రర్ మూవీస్ ఆన్ థర్స్డే. హర్రర్ మూవీస్ 95 అయిపోయింది. ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాచ్ మూవీస్ ఆన్ సాటర్డే 60% less than that on Wednesday. 400లో 60 less, 2/5 is 160. Movies on Saturday 160. Difference between the number of male who watch movies on Monday and Tuesday together. Male 580, females who watch movies on Thursday 180. 580 180 400. Find the average number of females who watch movies on Monday and Friday together. 280 420 700, that is 350 average. అయిపోయింది. 9th కూడా అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 59 minutes అయ్యింది. ఇంకా ఎన్ని మినిట్స్లో క్యాల్కులేట్ చేస్తామో చూద్దాం. A few different chairs and tables are manufactured in 2 different shops, namely A and B. Chairs, tables, A, ఇది B. Equation వేసేద్దాం. The ratio of number of tables manufactured in shop A to B 6x 1x. The ratio of number of chairs manufactured in shop A to B is 3y 5y. Total number of chairs and tables manufactured in shop A is 240, which is 110 more than the number of chairs. 110 more అంటే 130. ఓకే,
6x plus 3y is equal to 240. 1x plus 5y is equal to 130. ఇక్కడ ఇంటూ 6 చేద్దాము. 6 చేస్తే 6x ప్లస్ 30y 13 60 18 780. 6x ప్లస్ 3y 240. ఇది పోతే 27y 04 540. 27 2s y వాల్యూ 20 అయితే 100 అవతలకి వెళ్తే x వాల్యూ 30 అవుతుంది. 6 30s 180 30. 3 20s 60 100. జుమ్ జుమ్. సో ఈ రకంగా కేస్లెట్ అనేది చిన్నగా సింపుల్గా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఇన్ షాప్ ఏ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ చైర్స్ ద నెంబర్ ఆఫ్ చైర్స్ సోల్డ్ ఈస్ 10 more than that of unsold chairs. అంటే 10 తీసేస్తే 50 25 25 సోల్డ్ అన్నాడు కాబట్టి ఇక్కడ 35 25 వచ్చింది. 7:5 అయిపోయింది. ఇన్ షాప్ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ టీవీస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఈస్ thrice that are tables manufactured. షాప్ బిలో టేబుల్స్ అంతా 30, 3s అంటే 90 టీవీస్. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ టీవీస్ సోల్డ్ టు అన్సోల్డ్ ఈజ్ 5:4. ఇది 50 40. టీవీస్ సోల్డ్ 50. ఇన్ షాప్ ఏ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ 20% are study tables అంటే 36. ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కన్సోల్ టేబుల్స్ అడగాలి కాబట్టి 180లోంచి ఇది 4, 17లో 3 తీస్తే 144 అయిపోయింది. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ టేబుల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ షాప్ ఏ వాట్ పర్సెంట్ మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ చైర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 36 అంటే పర్సెంట్ మోర్ అడిగాడు. Manufacturing shop is what percent more than and అడిగాడు 50 by 5. अरे क्या किया रे. Tables manufactured is what percent more than the number of chairs. Okay, chairs అన్నాడు. chairs కాబట్టి ఇది 100 అవ్వాలి. పర్సంటేజ్ మోర్ అంటే 80% మోర్. 30 వేయడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ చైర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ షాప్ ఏ అండ్ బి టుగెదర్ 160 అండ్ ద నెంబర్ ఆఫ్ టేబుల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ షాప్ బి 30 దట్ ఈజ్ 190 అయిపోయింది. సో ఇక్కడతో మనం 10 డిఐస్ కూడా కంప్లీట్ చేసేసాము. టోటల్గా మనకు 1 hour 3 minutes అయితే పట్టింది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి గైస్. DI/guide2gov.in మీరు సర్చ్ చేస్తే ఒక ప్లేలిస్ట్ వస్తుంది. అందులో ఈ వీడియోతో కలిపి 15 వీడియోస్ కంప్లీట్ అయినట్టు. అన్నీ ఎగ్జామ్ ఓరియంటెడే, మిస్ అవ్వకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ మెయిన్స్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్, ఇంగ్లీష్ అవి కూడా ప్లాన్ చేస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే అన్నీ కలిసి వచ్చి RRB PO క్రాక్ చేసేద్దాం హ్యాపీగా. ఉంటా మరి. బాయ్ బాయ్.